ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సంస్థ పరిపీడనం పరాయణం అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఈ రోజుల్లో అయితే 4 దేశాల్లో డెమోక్రటిక్ సిస్టమ్ అందుబాటులో ఉంది. కానీ వెనకటి రోజుల్లో అయితే రాయల్ సిస్టమ్స్ రూల్ చేస్తూ ఉండేవి. మన చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ప్రపంచ దేశాలన్నీ శతాబ్దాలు కలబడి రాయల్ సిస్టంలోనే రూల్ అవుతూ ఉండేవి. ఆ కాలంలో ప్రజల్ని తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేవారు. అమాయకత్వం, నిస్సహాయ స్థితి, ఆర్థిక ఇబ్బందుల్లో కలిగిపోయిన ప్రజలు వారిని ఎదిరించే ధైర్యం లేక వారి కింద బానిసల్లా బతికే వారిని మనం చదువుకున్నాం. అయితే ఎంతకాలం ఇలా బానిస బతుకులు బతుకుతారు? తమకంటూ ఒక స్వేచ్ఛ కావాలి. అందుకే అప్పుడప్పుడు ప్రభుత్వంపై తిరగబడేవారు. దీన్నే రెవల్యూషన్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రపంచంలో ఇలా జరిగిన గొప్ప రెవల్యూషన్స్లో రష్యన్ రెవల్యూషన్ కూడా ఒకటి. అయితే రష్యాలో స్టార్ట్ అయిన ఈ రెవల్యూషన్ కేవలం రష్యాతో మాత్రమే ఆగలేదు. ప్రపంచంలోని మిగిలిన అన్ని దేశాల మీద కూడా ఈ రెవల్యూషన్ ఎఫెక్ట్ చూపించింది. దీనివల్లే రాయల్ సిస్టమ్కి గుడ్ బై చెప్పి డెమోక్రసీ, కమ్యూనిజంకి వెల్కమ్ చెప్పింది. మరి అసలు సిచ్యువేషన్స్ ఎంతలా చేంజ్ అవ్వడానికి కారణమేమో. రష్యన్ రెవల్యూషన్ ప్రపంచ చరిత్రలో వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్గా ఎలా నిలిచింది? అసలు రష్యా సోవియట్ యూనియన్గా ఎలా మారింది? యుఎస్ఎస్ఆర్ అనేది ఎలా ఫామ్ అయింది? ప్రపంచంలోని ఫస్ట్ మార్కెట్ కమ్యూనిస్ట్ స్టేట్గా ఎలా మారింది? ఇలాంటి విషయాలన్నింటినీ గురించి ఇంకా వీడియోలు తెలుసుకుందాం. ముందుగా రష్యన్ రెవల్యూషన్. ఈ రష్యన్ రెవల్యూషన్ ప్రపంచ దేశాలన్నింటినీ బాగా ఎఫెక్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ గ్రేట్ రెవల్యూషన్ స్టార్ట్ అయిన తర్వాతే ప్రజాస్వామ్యం అనేది ప్రజలకు పరిచయం అయింది. అనేక చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఏర్పడ్డాయి. రష్యన్ రెవల్యూషన్ మొత్తం 3 స్టేజ్ల్లో జరిగింది. అందులో మొదటిది 1905 విప్లవం, రెండవది ఫిబ్రవరి విప్లవం, మూడవది అక్టోబర్ విప్లవం. రష్యన్ విప్లవం 1917. రష్యన్ విప్లవం అనేది రష్యాలో జరిగిన 2 విప్లవాలు. ఇవి దేశాన్ని రాచరికం నుండి సామ్యవాద పాలనకు మార్చాయి. ఈ విప్లవాలకు ముఖ్య కారణాలు మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యాకు ఎదురైన తీవ్ర నష్టాలు, ఆహార కొరత, ఆర్థిక సమస్యలు మరియు జార్ నికోలస్ II పాలనపై అసంతృప్తి. ఈ విప్లవంలో వ్లాదిమిర్ లెనిన్ నేతృత్వంలోని బోల్షెవిక్లు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఈ విప్లవం తర్వాత రష్యాలో సామ్యవాద ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్య సంఘటనలు. విప్లవానికి ముందు మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా ఎదుర్కొన్న పరాజయాలు, ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అణచివేత మరియు అవినీతి ప్రజలలో అసంతృప్తిని పెంచాయి. బోల్షెవిక్ల విప్లవం. వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలో బోల్షెవిక్లు ప్రజల మద్దతుతో అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్యుద్ధం. విప్లవం తర్వాత బోల్షెవిక్ల ఎర్ర సైన్యానికి, బోల్షెవిక్ వ్యతిరేక శ్వేత సైన్యానికి మధ్య అంతర్యుద్ధం జరిగింది. విప్లవం తర్వాత పరిణామాలు. సోవియట్ యూనియన్ ఏర్పాటు. విప్లవం తర్వాత రష్యా సోవియట్ యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ రిపబ్లిక్స్గా మారింది. యుఎస్ఎస్ఆర్. ఇది ప్రపంచంలోనే మొదటి సామ్యవాద దేశంగా అవతరించింది. ప్రపంచ ప్రభావం. సోవియట్ యూనియన్ ఆవిర్భావం ఇతర దేశాలలో సామ్యవాద ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధం. సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల విజయానికి కీలక పాత్ర పోషించింది. ముఖ్య కారణాలు. తప్పుడు నాయకత్వం, జార్ నికోలస్ II పాలనలో ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అవినీతి మరియు యుద్ధంలో ఘోర పరాజయాలు ప్రజలలో అసంతృప్తిని పెంచాయి. మొదటి ప్రపంచ యుద్ధం. ఈ యుద్ధంలో రష్యాకు భారీ నష్టాలు సంభవించాయి. దీనివల్ల ప్రజలు ఆహార కొరత, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. బ్లడీ సండే 1905. శాంతి యుద్ధ ప్రదర్శనకారులపై జార్ సైనికులు కాల్పులు జరపడంతో ఇది రాచరికంపై ప్రజల వ్యతిరేకతకు మరింత ఆజ్యం పోసింది. ఫిబ్రవరి విప్లవం 1917. ప్రజలు ఆహార కొరత మరియు ఆర్థిక సమస్యలకు నిరసనగా పెట్రోగ్రాడ్ నగరంలో సమ్మెలు, నిరసనలు చేపట్టారు. ఇది జార్ ప్రభుత్వాన్ని పడగొట్టింది. అక్టోబర్ విప్లవం 1917. వ్లాదిమిర్ లెనిన్ నాయకత్వంలోని బోల్షెవిక్లు అధికారంలోకి వచ్చారు. రష్యన్ అంతర్యుద్ధం 1917-1922. బోల్షెవిక్లు ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వివిధ వర్గాల మధ్య ఈ అంతర్యుద్ధం జరిగింది. ఫలితాలు. సోవియట్ యూనియన్ స్థాపన. రష్యన్ విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే మొదటి రాజ్యాంగబద్ధమైన సోషలిస్ట్ దేశంగా మారింది. సోవియట్ యూనియన్ ఎదుగుదల. సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధంలో మిత్ర రాజ్యాల గెలుపులో కీలక పాత్ర పోషించింది. తర్వాత ప్రచ్ఛన్న యుద్ధంలో అమెరికాకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచింది. ప్రపంచంపై ప్రభావం. ఈ విప్లవం ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో సోషలిస్ట్ ఉద్యమాల పునరుజ్జీవనం పొందడానికి దోహదపడింది. అలాగే ఈ రష్యా రెవల్యూషన్ని వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేట్ రెవల్యూషన్ ఆఫ్ వరల్డ్ అని కూడా పిలుస్తారు. సో ఇది రష్యా రెవల్యూషన్ యొక్క పూర్తి సమాచారం. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీకోసం తెచ్చేందుకు మీ సపోర్ట్కి జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ కర్ణ సైనింగ్ ఆఫ్.